నుంచి తిరిగి లేచి మనల్ని పరలోక రాజ్యానికి తీసుకుపోవడానికి ఉన్నాడని మాత్రమే తెలుసు. నేను 2010లో మా అక్క చెప్పినప్పుడు ఇట్లా శ్యామ్ కిషోర్ గారు ఇలా చెప్తున్నారు రండి అన్నప్పుడు నేను అక్కడికి వెళ్ళాను అన్నమాట. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఏంటి, ఆయన లోతు ఏంటి, ఆయన బలము, ఆయన శక్తి ఏంటి అనేది నేను తెలుసుకున్నాను అన్నమాట. అంటే మన దేవుడు చిన్న దేవుడు కాదు, ఎలాంటి అసాధ్యమైన కార్యాలను కూడా సాధ్యపరిచే దేవుడు అన్నమాట. ఇప్పుడు ముఖ్యంగా నేను ఇక్కడ ఈ స్టేజ్ మీద నేను అనుకున్నాను సాక్ష్యం చెప్దాం ఈ విషయం అని. ముఖ్యంగా గర్భం లేని వాళ్ళ కోసము దేవుడు నన్ను సాక్షిగా వాడుకున్నాడు ఇప్పటివరకు కూడా. ఎందుకంటే నేను స్టేజ్ మీద సాక్ష్యం చెప్పాను, టీవీలో వాటిల్లో కూడా నా సాక్ష్యం అనేకులు పొందుకున్నారు. చాలా యాక్టివ్గా వచ్చి మిమ్మల్ని బట్టి మేము చాలా బలపడ్డామని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు ఈ సంఘంలో సత్యవాక్య ఏమంటారు పెద్దకొస్తు మినిస్ట్రీలో ఇక్కడ వచ్చి నేను ఈ యొక్క నా సాక్ష్యాన్ని పంచుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే అనేకులు నాకు తెలిసిన వాళ్ళు గర్భం లేని వాళ్ళు ఉన్నారు. చెల్లితో సహా మా పాప, ఇంటి ఓనరు వాళ్ళ పాప, మరి తను సంపూర్ణ తను ఎప్పటి నుంచో తెలుసు నాకు, దాని గురించి కూడా అప్పుడు ప్రే చేశాము. ఇక ఇట్లా చాలామంది ఉన్నారు. ఇప్పుడు నేను ఒక 3 days ఫాస్టింగ్ ఉండి 3 days ఓన్లీ గర్భం లేని వాళ్ళ కోసమే ప్రార్థిస్తున్నాను అన్నమాట. చెల్లికి కూడా చెప్పాను నేను. ఇట్లా ఈరోజు ఇక్కడ రావడానికి దేవుడు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి గత 2010లో దేవుడి దగ్గరికి అక్కడికి వెళ్ళినప్పుడు మరి అంటే దేవుడు ఏంటంటే మనుషుల ద్వారా చేసేవాడు కాదు. మనము స్టార్టింగ్లో ఏంటంటే పలానా వ్యక్తి ప్రేర్ చేస్తేనే అవుతుంది అని మనం అనుకుంటాం. కానీ ఆయన ఏం చేస్తాడంటే మనల్ని లోతుగా వాక్యంలో లోతుగా స్థిరపరిచి అప్పుడు ఇస్తాడనమాట. నా జీవితంలో 2012లో నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా చేయట్లేదు, అన్న దొరకట్లేదు, ఇట్లా ప్రే చేసుకున్నా. మరి నువ్వు ఆయన దగ్గర పనిచేసే దేవుడు అయ్యా, మరి నువ్వు నా దగ్గర పని చేయవా అని నేను గర్భం మీద చేసుకొని ప్రే చేసుకున్నాను. ఆ టైంలో ఏప్రిల్లో ఆ వాక్యం చెప్పాడు అన్న. తర్వాత వచ్చి జూన్లో నేను కన్సీవ్ అయ్యాను. అప్పుడు 4th month వచ్చేసింది, నేను నమ్మాను, వచ్చింది 4th month వచ్చింది. చాలామందికి చెప్పాను, మా ఇళ్ళల్లో కూడా చెప్పాను అనమాట. వాళ్ళు ఏమంటే లైట్గా తీసుకున్నారనమాట. ఎట్లా ఈమెకి 5వ నెల వచ్చినా కానీ అబార్షన్ అయిపోతుంది, ఇది ఉండేది కాదు అని వాళ్ళందరూ సింపుల్గా తీసేసుకున్నారు. వాళ్ళు ఊహించినట్టుగానే 4th monthలో బ్లీడింగ్ స్టార్ట్ అయిపోయింది. ఈయన ఆఫీస్కి వెళ్ళిపోయారు, పాప స్కూల్కి వెళ్ళిపోయింది. ఏం చేయాలో తెలియలే. దీనికంటే ముందు ఒక వాక్యం రాసుకుంది మా పాప, మీకేం కావాలో రాసుకోండి అని చెప్పినప్పుడు నాకు తమ్ముడు పుట్టాడు, నేను 10th class పాస్ అయ్యాను అని బుక్లో రాసుకుంది. అది ఒక విశ్వాసం. ఎందుకంటే ఆమె నమ్మకంగా, అంటే తమ్ముడు అని అడిగేది, నన్ను అడక్క నాన్న దేవుణ్ణి అడుగు అని చెప్పేదాన్ని అనమాట. ఆమె విశ్వాసంతో నాకు తమ్ముడు పుట్టాడు అని రాసుకుంది. పుడతాడు కాదు, పుట్టాలి కాదు, పుట్టాడు అని రాసుకుంది ఖచ్చితంగా, కన్ఫామ్గా. ఇక 4th monthలో ఇక నేను మోకరించే స్థితి కూడా కాదు నాది. చాలా వామిటింగ్ సెన్సేషన్ అనమాట. లేవగలిగిన స్థితి కాదు, తినేది కూడా కాదు, ఎక్కువ తిండి కూడా తినలేదన్నమాట. ఇక ఆ టైంలో లేచి నేను మోకరించదేవా, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను పొందుకున్నా. ఇది నీకు అవమానం, నాకు కాదు. ఎంతోమంది ఎన్నో అన్నారు, అయినా కానీ మా అమ్మాయి అనేదండి ఒక మాట, ఒంటి బిడ్డ మొహం తల్లి చూడకూడదు, అంటే పిల్లలు లేని వాళ్ళకంటే కూడా ఒంటి బిడ్డ తల్లి మొహం చూడకూడదు అనేది నాకు బాధ అనిపించేది అనమాట. ఇక అలా దేవుళ్ళు ఇక నేను అట్లా అడిగినప్పుడు మోకరించి ప్రార్థించాను. నాకు అసలు ఈ ఏరియాలో వచ్చి చాలా సంవత్సరాలు అయింది. అప్పటికి నేను ఏ హాస్పిటల్కి వెళ్ళలేదు, తలనొప్పి కానీ జ్వరం కానీ ఏది వచ్చి. మా ఫ్రెండ్ ఇక్కడే ఉంటుంది అనమాట, ఇక్కడ ఎవరెడీ దగ్గర. ఆమెకు ఫోన్ చేస్తే సునీత ఇక్కడ ఉమారాణి ఉంది తీసుకెళ్తానంటే, నువ్వు వస్తావా, నన్ను రమ్మంటావా అని అడిగింది. నేను అన్నా లేదు రేణుకా గారు, ఆటో వేసుకొని వస్తాను, మీరు వచ్చేసేది. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత తను ఏం చెప్పిందంటే, అంటే డాక్టర్ రాలే, ఇంకా నాకేమో టెన్షన్, మీటింగ్ అయిపోతుంది, నాకేమో టెన్షన్ ఏమైపోతుందో అని. కానీ దేవుడు ఉన్నాడని మనం ఉంది, ప్రవచించుకుంటున్నాను లోపల. దేవుని వేం చేయవు, నువ్వు ఇచ్చావు. నేను అనేకులకు సాక్ష్యం చెప్పాను ఆల్రెడీ, నువ్వేం చేయవు, నువ్వు నా పక్షాన ఉన్నావు అని చెప్పి నువ్వు నాకు బాబుని ఇస్తున్నావు అంటే, ఆ బాబు విషయంలో కూడా నేను ఎందుకు ప్రార్థన చేశానంటే, బాబు అనేదానికి కూడా మా బాబాయి ఆడపిల్ల, అమ్మాయికి అప్పటికే 10th కదా, ఇంక పిల్లలు లేరు, వీళ్ళకి పుట్టరు, ఇక వచ్చినా పోతానే ఉన్నాయి కాబట్టి ఆ ఇల్లు ఎవడో ఒకడు వస్తాడు, వాడు తీసుకొని వెళ్ళిపోతాడు, ఎందుకు ఈ అమ్మాయికి ఇల్లు, నేను కొనుక్కున్న ఇల్లు ఏమన్నారు అలా మాట్లాడారనమాట.
దానికోసం నేను వారసుడు కావాలి అని నేను కోరుకున్నాను. ఆ టైంలో దేవుడు నాకు గొప్ప అద్భుతం చేశాడు. మేడం వచ్చి, అమ్మ నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అది మాయ అనేది కిందికి ఉంది, అది బేబీ పెరిగే కొద్ది పైకి వెళ్ళిపోతుంది, ఏం టెన్షన్ పడద్దు, 1 మంత్ రెస్ట్ తీసుకోమా అని చెప్పింది. దేవునికి వందనాలు చెల్లించుకున్నాను. ఇక అప్పటి నుంచి కూడా నేను ఒకటే ప్రవచించడం మొదలుపెట్టాను, నాకు బాబే కావాలి, నార్మల్ డెలివరీ కావాలి. మరి ఇతర జీవితంలో కూడా నేను చెప్తూ ఉండేదాన్ని, నేను ఇలా ప్రేయర్ చేసుకుంటున్నాను, మరి మీరెవరు కూడా ఇలానే ప్రేయర్ చేసుకోండి అని అన్నప్పుడు వాళ్ళు ఏమన్నారు, 15 ఇయర్స్ తర్వాత, అంటే మా పాప పుట్టిన 15 ఇయర్స్ తర్వాత నాకు బాబు పుట్టబోతున్నాడు, నార్మల్ డెలివరీ ఎట్లయితుంది అని చాలామంది క్వశ్చన్ చేశారు. నేను ఒకటే చెప్పాను, నేను ఆయన నా డాడీ అని నేను ఆయన్ని అడుగుతున్నాను. నా డాడీ నేను ఏం అడిగితే అది ఇస్తాడు, నాకు బాబునే ఇస్తాడు, నాకు నార్మల్ డెలివరీ ఇస్తాడు అని చెప్పేసి నేను రూఢిగా, అంటే ఖచ్చితంగా దేవుడు అలా బలపరిచాడు అనమాట. అలానే చెప్పాను. లాస్ట్ మూమెంట్లో మా చెల్లె వాళ్ళు వచ్చారు. మార్నింగ్ 4:30కి అట్లా వాష్రూమ్కి వెళ్ళి వస్తే ఉమ్మనీరు పడిపోతున్నాయి అనమాట. అది డెలివరీకి ముందు ఉమ్మనీరు పడిపోకూడదంట. ఆ టైంలో ఇక వాళ్ళు ఏమన్నారంటే హాస్పిటల్కి పోదాం పదా అంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు చెక్ చేసి ఆపరేషన్ చేయాలి, అన్నీ రెడీ చేయమన్నారు. నేనన్నా నాకు నార్మల్ డెలివరీ అవుతుంది, నాకు ఆపరేషన్ వద్దు అంటే, నువ్వు పిచ్చిదానవా, నువ్వు ఇట్లా మొండిగా చేయకు, దేనికైనా సిద్ధపడాలి అని. అంటే అంతకుముందు నుంచి కూడా చెప్తుంది చెల్లి. నేను అవేం పట్టించుకోలేదు. నా డాడీ నేను ఏది అడిగితే అదే ఇస్తాడు, నాకు సంబంధం అన్న తర్వాత మేడం రాలేదు. తనకు చెప్పింది అనమాట, నర్స్కి చెప్పింది. తను ఏమని చెప్పిందంటే, నువ్వు అన్నీ ప్రిపేర్ చేయమంటే వాళ్ళు అన్నీ ప్రిపేర్ చేశారు, అన్నీ అయిపోయినాయి. ఒక ఇంజెక్షన్ ఇచ్చి పడుకోబెడితే ఇట్లా పెయిన్స్ వచ్చినట్టుంది, కానీ ఆ బేబీ నాకు తిరిగినట్టు తెలుస్తుంది. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే, ఇట్లా తిరుగుతున్నట్టు తెలుస్తుందంటే సరైన ఎక్కించారు. ఒక 2-3 మినిట్స్లోనే వాళ్ళు ఎవరైతే ఆపరేషన్ చేస్తారో అన్నారో 2-3 మినిట్స్లో మీరు బెడ్ ఎక్కకపోతే బేబీ కింద పడిపోయిందని చెప్పారు. ఏమన్నా మనకు వందనాలు. ఎందుకంటే దేవుడు చాలా గొప్ప దేవుడు అమ్మా. ఏంటంటే మనం చర్చికి వెళ్ళేసి వచ్చామా, వాక్యం విన్నామా, ఇక బైబిల్ అక్కడ పెట్టేసామా అనేది కాదు, కానీ ఆయన శక్తిమంతుడు. అంటే ఈ సృష్టినే సృష్టించిన వాడు. మన పట్ల చిన్న చిన్న కార్యాలు చేయలేదా, మన అన్ని చిన్న కార్యాలు. ఇప్పుడు నా కొడుకు 12 ఇయర్స్ దాటి 13 ఇయర్లకు వచ్చాడు, ప్లస్ 8th క్లాస్ చదువుతున్నాడు. ఇంత వీని గొప్ప సేవకుని చేయాలని ఆశ, అదొక సాక్ష్యం, ఒక సాక్ష్యం. అందుకే వీని కూడా ఇక్కడ నుంచో పెట్టుకొని చెప్పాను. ఒకటి, వీని గురించి కూడా ప్రేయర్ చేయండి. ఇంకా 2 ఇయర్స్ అంటే 15th ఇయర్ వచ్చినప్పుడు కొంతమంది ప్రవక్తను పిలిచి అభిషేకించి, కొన్ని ఉన్నాయి నాకు అంశాలు ఎలా ఏంటి అనేది. ఆ టైంలో గొప్పగా ఒక ఫంక్షన్ లాగా చేసి వీడిని అభిషేకించాలని ప్రేయర్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఎలా బిడ్డను అన్నానో నా కొడుకుని, ఇక్కడ ఉన్న అనేకులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఆయన నామంలో బిడ్డను కనబోతున్నారు. అంతే. ఆమేన్. చిన్న సాక్ష్యం గొప్ప దేవుడు దీవించింది కాక. ప్రార్థన అవసరత, ప్రార్థన అవసరత ఏదండి, మా ప్రతి పరిస్థితిని దేవుడు చేంజ్ చేశాడమ్మా. ఈయన ఆర్మీ రిటైర్డ్, అన్నీ ఉన్నాయి, కానీ దేవుడు అంట మనల్ని అన్నీ ఉన్న దగ్గరే దీవించడం, ఉన్న దగ్గరే పడేస్తాడంట, అక్కడే చెప్తాడు. మీరు నేను వచ్చినప్పుడు పాడుతున్నాను.